యేసుక్రీస్తు సమస్తాన్ని ఎరిగిన దేవుడు అండి. ప్రతిదానికి ఒక నిర్ణయ కాలం ఉంది. పక్కన మనం చూసి చెప్పండి, ప్రతిదానికి ఒక నిర్ణయ కాలం ఉందని చెప్పండి. హల్లెలూయా. ప్రతిదానికి సమయం ఉంది. ప్రైజ్ ది లార్డ్. కైకు కంగారు, ప్రతిదానికి ఉందండి. విత్తడానికి ఒక కాలం సమయం ఉందండి. ఆ విత్తిన దాన్ని, ఆ పంటను కూర్చుకోవడానికి ఒక సమయం, ప్రతిదానికి ఒక సమయాన్ని ప్రభు నిర్ణయించాడు. దేవుడు ఏది పడితే అది, ఎట్లా పడితే అట్లా నిర్ణయించలేదు. ప్రతిదాన్ని కూడా ఒక కాలం పరిపూర్ణమైనప్పుడు, కాలం సంపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు వారు స్త్రీ గర్భాన ఈ లోకానికి వచ్చాడు. స్తోత్రం చెప్పడం గట్టిగా. దానికి ఒక కాలం నిర్ణయించబడింది. ఎక్కడ ఏదేను తోటలో నిర్ణయించబడింది. ఆ సమయం కోసం మనం వేచి ఉండాలి. మరి ఇక్కడ ఏమైనా అయిపోతుందేమో తొందరపడుతున్న ప్రభువుకు తెలుసు కదండి. సిచ్యువేషన్ ఎంత సీరియస్గా ఉందో ప్రభువుకు తెలుసు. ఆమె చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ టైం వచ్చినప్పుడు 40 రోజుల నుండి వాడు ఫిలిష్తీయుడు గొల్యాతు వచ్చేసి నోటికి వచ్చినట్టు వాగుతూ ఉన్నాడు. మౌనంగా ఉన్నాడు ప్రభు, మౌనంగా ఉన్నాడు. మాట్లాడని ఇచ్చాడు. 40 రోజుల నుండి విసిగి వేసారిపోయి, మనసు కృంగిపోయి, ఇంట్రా బాబు ఇలా మాట్లాడుతున్నాడు, ఇలా బిహేవ్ చేస్తున్నాడు, దేవుని సైన్యానికి వ్యతిరేకంగా దూషణ మాటలు మాట్లాడుతున్నాడు, ఇతన్ని ఎవరు ఎదిరించలేరా, ఇతనికి ఎవరు బుద్ధి చెప్పలేరా అన్నట్లు వాళ్ళందరూ అనుకుంటున్నారండి. 40 రోజులు ఇదే తంతు. వచ్చింది ఎందుకు? యుద్ధానికి. యుద్ధం చేయాలి కదా. కానీ ప్రియులారా, వెయిట్ చేయి. సమయం వచ్చింది. ఆ సమయాన్ని గుర్తించిన దేవుడు, ఆ కాలం సంపూర్ణమైనప్పుడు, లేకపోతే తగిన కాలం వచ్చినప్పుడు దేవుడు తన కార్యములను త్వరగా జరిగించబోతున్నాడు. స్తోత్రం చెప్పడం గట్టిగా. తన కార్యాలను త్వరపెడతాడు ప్రభు, త్వరపెడతాడు దేవుడు తన కార్యాన్ని. వెనువెంటనే ప్రేమైన వారలారా, దావీదుని దేవుడు యుద్ధ భూమిలోకి తీసుకొచ్చి దావీదు త్వరగా వెళ్ళి గొల్యాతును ఓడించి దేశానికి కీర్తిని తీసుకొచ్చాడు. కనుక నీ జీవితంలో సమస్యలు, కొన్నిసార్లు పోరాటాలు ఉన్నాయేమో, అయినా ప్రభు సమయానికి నువ్వు చోటిచ్చి, ఆయనకు అవకాశం ఇచ్చి వెయిట్ చేయాలి. మనం కనిపెట్టాలి, ఆయన కోసం ఎదురు చూడాలి. తగిన కాలం ముందు దేవుడు ప్రతి కార్యాన్ని చక్కగా జరిగిస్తాడు. ఆమె చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా. హల్లెలూయా.